ఓట్ల జాబితాలో తాముంటామే గాని సంక్షేమ పథకాలలో శూన్యంగా ఉన్నామని అఖిల భారతీయ ఆదిమ మహాసంఘం సంచార కులాలతో కలిసి వారి సలహాదారులు సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల సాధనకై ఈ నెల 14వ తేదీన స్థానిక బారాగపట్టణంలోని గిరిజన భవన్లో నక్కల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ అఖిల భారత ఆదిమ మహాసంఘానికి నేను ప్రధాన సలహాదారుగా ఉన్నాను. మా సంస్థకు 10 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. డిఎన్టీలు ఎవరో మీకు తెలిస్తే ఇబ్బంది లేదు, తెలియకపోతే తర్వాత చెప్తాను. తెలుగులో చెప్పాలంటే డిఎన్టీలు సంబంధించి క్రిమినల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్రిమినల్ ట్రైబ్స్ని తర్వాత డినోటిఫైడ్ ట్రైబ్స్గా చేశారు. 18వ శతాబ్దంలో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ కింద మమ్మల్ని చేశారు. 198 కమ్యూనిటీలను చేశారు. తర్వాత కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నోటిఫై చేసినటువంటి వాళ్ళని డీనోటిఫై చేశారు. అప్పటి నుంచి డినోటిఫైడ్ ట్రైబ్స్ అనే పేరుతో పిలువబడుతున్నారు. విముక్త సంచార జాతులను తెలుగులో పిలుస్తున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ కాన్ఫరెన్సు రేపు 14వ తేదీ జరుగుతున్నటువంటి సమావేశాన్ని గురించి ప్రకటించడానికి పెడతా ఉన్నాం. ఇక్కడ మనము రకరకాల పేర్లతో పిలుస్తాం. వీళ్ళని గువ్వలోళ్ళు అంటాం, నక్కలోళ్ళు అంటాం, తర్వాత నరికొరు అని అంటాం, షికారి అంటాం, కర్ణాటకలో హక్కి పిక్కి అంటారు. వార్ధి అనేటువంటిది మెయిన్. వార్ధి వాగిరి యాక్చువల్గా ఒరిజినల్ కమ్యూనిటీ అది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్గా ఉండేటువంటి పీపుల్ ఏదైతే పిలుస్తున్నారో అది ఆ పేరుతోనే వాళ్ళు తమను తాము గుర్తించడం మొదలుపెట్టారు. వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, అదే రకంగా తెలంగాణ నుంచి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి, గుజరాత్ నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఈ కార్యక్రమం జరుగుతున్నది ఏదైతే ఉందో గిరిజన భవన్ బైరాగిపట్టణంలో ఉంది, మీకు తెలుసు. అదే రకంగా రేపు 13వ తేదీ జరుగుతున్నటువంటి సమావేశం ఏదైతే ఉందో కమ్యూనిటీకి సంబంధించినటువంటి సమావేశం. వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. కమ్యూనిటీ వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ సమస్యలు ఏమన్నా డిస్కస్ చేస్తారు. 14వ తేదీ విఐపీలను పిలిచినటువంటిది ఉంది. ట్రైబల్ మినిస్టర్ గారిని, అదే రకంగా ఈ ఎమ్మెల్యేలు గారిని, స్థానికంగా ఉండేటువంటి కలెక్టర్ గారిని, వీళ్ళందరినీ పిలిచాము. వీళ్ళందరూ పాల్గొంటారని చెప్పి ఆశిస్తా ఉన్నాము. జరగబోయే 14వ తారీఖుకి ఏదైతే మేము స్థానికంగా ఉన్న వాళ్ళతోటి కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నైతే నక్కల సంఘాలు మా కుల సంఘాలు ఏవో అన్నీ కలిసి అఖిల భారతీయ ఆది మహాసంఘ్ సహాయం వాళ్ళ ద్వారాతో ఈ సంఘాలన్నీ కలిసి మేము పెద్ద సమ్మేళనం, నక్కల సమ్మేళనం పెడుతున్నాం, బాగ్రి సమ్మేళనం పెడుతున్నాం. ఇందులో వచ్చే చీఫ్ గెస్ట్లని మనం ట్రైబల్ మినిస్టర్ గారిని, తర్వాత చంద్రగిరి ఎమ్మెల్యే గారిని, తిరుపతి ఎమ్మెల్యే గారిని, మళ్ళా హుసేన్ నాయక్ నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ గారిని, మళ్ళా ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని, తిరుపతి కలెక్టర్ గారిని, అలాగే టీటీడీ బోర్డు మెంబర్ గారిని, వీళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం చీఫ్ గెస్ట్గా. ఈ మా యొక్క కమిటీ మీటింగ్లో వాళ్ళు రావాలని, ప్లస్ ఇక్కడ ఉన్న స్థానికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యల మీద వారికి తెలుపబడుతుంది. మా యొక్క కులస్తులకి ఏవైతే బాధలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో, వాటి మీద వాళ్ళకి ఒక మెమోరండం ఇచ్చి మా బాధలు చెప్పి వాళ్ళని గుర్తించమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ మీటింగ్లో మా అఖిల భారతీయ ఆదిమ మహాసంఘ్ ప్రెసిడెంట్ గారు రూప్ సింగ్ బర్బిడియా గారు, మళ్ళా నేషనల్ చీఫ్ జనరల్ సెక్రటరీ బబ్బన్ గోరామన్ గారు, అలాగే అన్ని రాష్ట్రాల నుంచి, దేశం నలుమూల రాష్ట్రాల నుంచి అందరూ ప్రెసిడెంట్లు ఈ మీటింగ్కి రావడం జరుగుతుంది. కావున ఈ యొక్క అన్ని ఇందులో వచ్చే ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క జిల్లాల నుంచి అందరు వస్తున్నారు. కావున ఈ యొక్క మీటింగ్ని ఇక్కడ స్థానిక మా అఖిల భారతీయ ఆదిమ మహాసంఘ్ శాఖ కార్యదర్శులందరూ సహకరించి ఈ మీటింగ్ని సక్సెస్ఫుల్ చేయడానికి కృషి చేసి మీ అందరి సహకారంతో ఈ మీటింగ్ సక్సెస్ఫుల్ జయప్రదం చేయాలనుకుంటాం.